హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములను ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిపిఎం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా జూలూరుపాడు రహదారిపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యార్థులకు, యూనివర్సిటీ అవసరాలకు ఉన్న భూములను రేవంత్ సర్కార్ కోట్లాది రూపాయలకు తాకట్టు పెట్టి లబ్ధి పొందాలని చూడడం దారుణమన్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సిపిఎం రాష్ట్ర నాయకులను అరెస్టులు చేయడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఎకరాల భూముల్ని వేలం వేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో నిన్న సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో వేలాలను అడ్డుకునే దానికోసం యూనివర్సిటీ భూముల పర్యటన కోసం వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్ర నాయకత్వాన్ని నిర్దాక్షిణ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసింది. దానికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా సిపిఎం పార్టీ జూలూరుపాడు మండల కమిటీ నేతృత్వంలో ఈరోజు సిపిఎం పార్టీ సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు లేకుంటే నిధులు ఇంకా వేరే రూపంలో ఏ రూపేణా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడి అవసరమైతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని తీసుకొచ్చుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి తప్ప ఇవాళ విద్యార్థులకు హక్కుగా ఉన్నటువంటిది భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కళాశాలకు నిర్మించాల్సినటువంటి యూనివర్సిటీ భూముల్ని ఇవాళ కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేదాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది నిశ్చిక్కుగా అమ్ముతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క చర్యను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయేటువంటి కార్యక్రమంలో జూలూరుపాడు మండల కమిటీ కూడా ముందు పెట్టినటువంటి పోరాటం నిర్వహిస్తుందని చెప్పి ఈ సందర్భంగా